ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారని మనం కూడా ముందు పడిపోతూ ఉంటాం, ఎప్పుడెప్పుడు ఆ దర్శనం చేసుకోవాలని చెప్పేసి. సో ఆల్రెడీ ఆ టీటీడీ కొన్ని విషయాల్ని మన దృష్టికి తీసుకొచ్చింది. అలాగే ఎటువంటి ఇబ్బందికర సంఘటనలు కూడా జరగకూడదని చెప్పేసి మన తిరుపతి డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా మరోసారి ఈ విషయాల్ని అందరికీ కూడా చేరవేయాలని చెప్పేసి అన్ని గ్రూప్స్ లో కూడా షేర్ చేయడం జరిగిందనమాట. సో మ్యాటర్ ఏంటి అంటే, వైకుంఠ ద్వార దర్శనాల్లో ఫస్ట్ 3 days లో అంటే తిరుమలలోని 3 ప్రాంతాల నుంచి స్లాటెడ్ భక్తులకి అనుమతించబోతున్నారు అనమాట. అంటే భక్తుల రష్ ని దృష్టిలో పెట్టుకుని 30th, 31st ఇంకా January 1st అంటే ఈ డేట్ సంబంధించి 1.76 lakhs మందికి ఇప్పటికే ఈ డిప్ ద్వారా ముందుగానే స్లాటెడ్ సర్వదర్శన టోకెన్స్ ని అలాట్ చేసింది టీటీడీ. ఆ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. అంటే డైలీ చూసుకుంటే 60,000+ డివోటీస్ కి 14 slots లో టోకెన్స్ ని ఇష్యూ చేశారు. వైకుంఠ ద్వార దర్శనం సంబంధించి ఎంట్రన్స్ ను 3 different areas లో అరేంజ్ చేయడం జరిగిందనమాట తిరుమలలో. అంటే మార్నింగ్ స్లాట్స్ ఉన్న వాళ్ళకి కృష్ణతేజ సర్కిల్ నుంచి, అలాగే మధ్యాహ్నం స్లాట్స్ ఉన్న వాళ్ళకి ATGH ఆ ప్రాంతం నుంచి, అలాగే నైట్ స్లాట్స్ ఉన్న వాళ్ళకి శిలాతోరణం సర్కిల్ నుంచి దర్శనానికి అలో చేస్తారనమాట. ఇంకో విషయం గుర్తుంది కదండి, ఈ 3 days పాటు టోకన్ లేని భక్తులకి ఎలాంటి దర్శనాలు కూడా ఉండవని చెప్పి టీటీడీ ఇప్పటికే క్లారిటీగా చెప్పేసింది బాసు. గుర్తు పెట్టుకుందాం, మన వాళ్ళు ఎవరన్నా బంధువులు ఫ్రెండ్స్ మనకు ఫోన్ చేస్తూ ఉంటారు కదా ఎక్కడెక్కడ నుంచో, వాళ్ళకి కూడా ఈ విషయాలు చేరవేద్దాం. ఆల్రెడీ తెలుసు అనుకోండి, ఇంకోసారి చెప్పుకుందాం, పోయేదే ఉంది. వింటూనే ఉండండి 92.7 బిగ్ ఎఫ్ఎం లైఫ్, సరికొత్తగా చూడు.